ప్రజల మధ్య ద్వేషం ఎలా పెరిగిపోయింది అంటే, ఎదుటి వ్యక్తిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో తప్పుడు ఎఫ్ఐఆర్లను చేస్తున్నారు. దీనికి తోడు ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ల ద్వారా తప్పుడు కేసులు అనేవి ఫైల్ చేస్తున్నారు. మీ మీద ఏదైనా తప్పుడు కేసు కానీ ఫైల్ అయితే మీకు ఒక మార్గం ఉంది. క్వాష్ పిటిషన్ అని ఒక పిటిషన్ ఉంది. ఆ క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి అంటే, ఎఫ్ఐఆర్ కానీ ఫేక్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే, అంటే ఫాల్స్ కేసు కానీ మీ మీద నమోదైతే మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేయటం అన్నమాట. ఆ క్యాన్సిల్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది? జడ్జి గారికి ఉంటుంది. కాబట్టి మీ మీద ఏదైనా తప్పుడు ఎఫ్ఐఆర్ కానీ ఎవరన్నా కోపాలతోనో ద్వేషాలతోనో ఇంకేదన్నా మానసిక మనస్పర్ధల కారణంగా కేసు కానీ ఫైల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సరైన ప్రాపర్ గ్రౌండ్స్ ఎవిడెన్స్తో మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. సో మీరు ఒకసారి వన్స్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ని కానీ ఫైల్ చేస్తే మీ కింది కోర్టులు అంటే లోయర్ కోర్ట్స్లో కానీ కన్సల్ట్ ఆఫీసర్ కానీ అంటే ఆ స్టేషన్కి సంబంధించి సిఐ గారు అలాగా ఉంటారు కదా, సో కన్సల్ట్ ఆఫీసర్ కానీ ఫర్దర్ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయకూడదు. ఆ హైకోర్టులో కేసు క్లోజ్ అయ్యే వరకు అంటే డిస్పోజ్ చేసే వరకు కోర్టుల్లో కానీ ఎవరైనా సరే ఎటువంటి ఆఫీసర్స్ అయినా సరే ఆ కంప్లైంటెంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అతను హైకోర్టును అప్రోచ్ అయ్యారు కాబట్టి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకొని స్టే తెచ్చుకున్నారు కాబట్టి ఇంటిని స్టే అంటారు. తెచ్చుకున్నారు కాబట్టి అతని మీద ఫర్దర్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కానీ లోయర్ కోర్టుల్లో కానీ కేసులు ఫైల్ చేయడానికి కానీ చేయకూడదనమాట. మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలి అంటే మీ ప్రాపర్ గ్రౌండ్స్ అనేది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్గా ఉండకూడదు. హైకోర్టులో ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు అంటే డిస్పోజ్ అయ్యే వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు. సో హైకోర్టులో వన్స్ ఒకసారి ఇంటిని స్టే ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి కేసుని వేస్తారు. క్వాష్ పిటిషన్ కానీ హైకోర్టులో వేసుకోవాలి అని అనుకుంటే ప్రాపర్ గ్రౌండ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో స్టేట్మెంట్స్ తీసుకోండి, మీ ప్రాపర్ గ్రౌండ్స్ సంబంధించి స్టేట్మెంట్స్ తీసుకోండి, కంప్లైంట్ కాపీని తీసుకోండి, ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోండి, సో స్టేట్మెంట్స్ తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మీరు ఫర్దర్ ప్రొసీడర్స్కి హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేసుకొని స్టే తెచ్చుకోవచ్చు. మీకు వన్స్ ఒకసారి స్టే ఇచ్చిన తర్వాత హైకోర్టులో ఆ కేసు డిస్పోజ్ అయ్యేదాకా కానీ క్లోజ్ అయ్యే వరకు కానీ ఈ క్వాష్ పిటిషన్స్ అనేది ఎటువంటి కేసుకు సంబంధించి అయినా సరే మీకు వన్స్ ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ కానీ అయితే ఈ క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో వేసుకోవచ్చు.